గడ్డిని జీర్ణం చేసే గుంపులు ఉంటాయి. రూపాయి బియ్యం వచ్చిన తర్వాత ఎక్కువ సమస్యలు ఏమొస్తున్నాయంటే కీటోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇంజక్షన్ తక్కువ ఏజ్లోనే ఏదో పేరు పెట్టాయి కదా రాజు తీసుకురావడం అనేది చీమ ఏమన్నా వస్తుందా తీగలో? చీమ అంటే మన కంటికి చేస్తే మనం చెప్పగలమంటే అది కారణం ఏంటంటే ఒక 7 days వాడుకొని వచ్చే వదిలేసి తర్వాత టెంపరేచర్ కరెక్ట్గా చూసుకున్నావా లేదా అది ఎప్పుడు అదే స్టార్ట్ అయింది. దానికి డబ్బులే ఉందా? ఇన్సూరెన్స్ చేసే పశువుకి 3 సంవత్సరాలకి కుర్చీలు తీసి వెనక వేసుకోండి, మీకు ఫోటో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దూడను చాక్కొని ఆ విధంగా చేయాలని అందరూ. డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, ఏరియా వెటనరీ హాస్పిటల్, ఆత్మకూరు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల్లో దూడల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచితే ఎలా వస్తాయో దూడల్ని ఒకరికొకరి మధ్యలో కాంపిటీషన్ పెట్టి దూడల్ని చాలా శ్రద్ధగా పెంచేటట్టు చేయటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. అందుకు గాను ఎవరైతే రైతులు బాగా పాలు వదిలి సక్రంగా పెంచి సంవత్సరం లోపల బాగా ఎదిగిన పశువుల్ని గుర్తించి దానికి మొదటి, 2వ, 3వ బహుమతులను కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ SSS సెమ్మన్ ద్వారా పుట్టినటువంటి పెయ్య దూడలను కూడా ప్రదర్శించడం జరిగింది. అయ్యే ఈ మెయిన్ అట్రాక్షన్గా ఈ కార్యక్రమంకి నిలవడం జరిగింది. నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు, ఉప సంచాలకులు DLDA కొవ్వూరు నుంచి రావడం జరిగింది. మన ఎర్స్టవైల్ జిల్లాలో ప్రతి మండలంలో ఒక కాఫ్ ర్యాలీ అనేటువంటిది మేము పెడతా ఉన్నాము. ఈ కాఫ్ ర్యాలీకి దాదాపు ప్రభుత్వం వారు 20,000 రూపాయలు మనకి మందులు కానీ ప్రైజులు కానీ లాజిస్టిక్స్ కానీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తెలియజేసినారు. దానిలో భాగంగానే ఇక్కడ దూడలను తీసుకొచ్చినటువంటి ప్రతి రైతుకు కూడా ఒక పాల క్యాను, అలాగే మినరల్ బ్లాకు, తర్వాత మినరల్ మిక్చరు అందరికి కూడా మేము సరఫరా చేసి దూడలను ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, వాటికి ఎన్ని పాలు ఇవ్వాలి అనేటువంటి విషయాల్లో మెలకువలు రైతులకు తెలియజేసి రానున్నటువంటి దినవల్లో ఈ దూడలన్నీ కూడా మంచి పాడి పశువులుగా అభివృద్ధి చెందాలని కోరుకొనుచు